ఈరోజు మనం పిల్లల కోసం స్నాక్ ఐటెం చేస్తున్నాం, నువ్వుల అప్పాలు. మనం కూడా టైంపాస్కి తినడానికి బాగుంటాయండి. సింపుల్ అంటే సింపుల్ రెసిపీ. ఇప్పుడు 1 కప్పు రైస్ పిండి తీసుకున్నాను, బియ్య పిండి ఎంత తీసుకుంటామో అందులో 1/4 మనం నువ్వులు తీసుకోవాలి. ఇదిగోండి. అలాగే 1 గుప్పెడు ఓట్స్ కూడా ఇందులో వేస్తున్నాను, కరకరలాడుతూ బాగుంటాయని. అలాగే 1 టేబుల్ స్పూను వెన్న, కొద్దిగా పసుపు, సగం స్పూను వాము, కారం అండ్ పిండికి తగ్గట్టుగా ఉప్పు వేసి ఇదంతా మంచిగా మిక్స్ చేయాలి. బాగుంటుంది టేస్ట్. ఓట్స్ లేకపోయినా కూడా స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. కంపల్సరీ ఓట్స్ వేసుకోవాలని ఏం లేదు. నేను ఇంట్లో ట్రై చేశాను, బాగున్నాయి, పిల్లలు కూడా తిన్నారని చూపిస్తున్న రెసిపీ. సింపుల్ రెసిపీ. ఇవన్నీ మంచిగా ఇలా మిక్స్ చేసేసి నీళ్ళు వేసి తడిపేయండి. వేడి నీళ్ళు ఏం అవసరం లేదు, రెగ్యులర్ వాటరే వేస్తున్నాను నేను. ఎక్కువ కారం అయితే వేయొద్దు, మైల్డ్గా ఉంటేనే బాగుంటాయి ఇవి. ఇందులో కావాలి అంటే పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. సాఫ్ట్గా పిండి తడుపుకోవాలి. ఓట్స్ ఉన్నాయి కదా, కొంచెం వాటర్ లాక్కుంటాయి. పిండి తడిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఓట్స్ మంచిగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసేస్తాయి అన్నమాట. మనకి ఎక్కువ నువ్వులు తగులుతూ బాగుంటుంది. పిండి తడిపేసాం కదా, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఈలోపు నూనె కూడా వేడి చేసేసుకుంటే ఇంకా అప్పాలు చేసేసుకోవడమే, చాలా సింపుల్. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండ చేసుకొని, నేనైతే తమలపాకు మీద చేస్తున్నాను. ఏదైనా ఆకైనా లేదా ప్లాస్టిక్ కవర్ అయినా దాని మీద చేసేసుకోవచ్చు. ఈ అప్పాల మటుకి చిన్న చిన్నగా చేసుకుంటేనే బాగుంటుందండి. చేతికి కొంచెం నూనె తీసుకొని ఇలా జస్ట్ ఒత్తుకోవడమే. మరీ సన్నగా చేయకుండా కొద్దిగా లావుగా ఉంటేనే బాగుంటాయి. ఇలా కొంచెం కలర్ వచ్చాక తీసుకోవడమే. అన్ని అప్పాలు చేసేసుకోవడమే, ఎంత సింపుల్. స్కూల్కి పెట్టిస్తే పిల్లలు మంచిగా తింటారు. ఇంట్లో మనం కూడా అప్పుడప్పుడు చట్పట్ టైం పాస్కి తినొచ్చు. ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవడం అన్నమాట. కొంచెం కలర్ రాగానే తీసేసుకోవడమే. ఇదిగోండి, మంచి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా పెద్దగా ఏం లాగదు. నువ్వులు ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి. స్వీట్ వర్షన్లో కావాలి అంటే కూడా నన్ను అడగండి, అవి కూడా చేసి చూపిస్తా. చాలా సింపుల్గా చేసేయచ్చు.